భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సమావేశం సందర్భంగా ఆలేరు రావటం జరిగింది. ఈరోజు జరిగినటువంటి జిల్లా కమిటీ ఫిబ్రవరి 12వ తారీఖున జరిగేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు ఉమ్మడిగా ఫిబ్రవరి 12వ తారీఖు జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయడానికి వివిధ రూపాల్లో సన్నాహక చర్యల్ని చేపట్టారు. అందులో భాగంగానే మొన్న హైదరాబాద్లో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. అదేవిధంగా అన్ని జిల్లాల్లో జిల్లా స్థాయి సదస్సులు కూడా ఉమ్మడిగా జరుగుతూ ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా సదస్సు కూడా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రేపు 3వ తారీఖున భువనగిరి పట్టణంలో జరగబోతుంది. ఆ సదస్సులోనే 12వ తారీఖుకు సంబంధించినటువంటి సమ్మె విజయవంతానికి కావాల్సినటువంటి కార్యాచరణ ఐఎఫ్టితో సహా ఇతర కార్మిక సంఘాలన్నీ ఉమ్మడిగా రూపొందించుకోబోతున్నాయి. 12వ తారీఖున జరిగేటువంటి సమ్మెను విజయవంతం చేయడానికి అన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు విధిగా భాగస్వామ్యం కావాలని, కార్మికులు సంఘటితంగా ఐక్యంగా ఈ సమ్మెలో భాగస్వామ్యం కావటం ద్వారా మాత్రమే కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు చేయబోయేటువంటి 4 లేబర్ కోడ్స్ ఏవైతున్నాయో వాటిని తిప్పి కొట్టగలుగుతామని, వెనక్కి కొట్టగలుగుతామని, రద్దు చేయించుకోగలుగుతామని చెప్పి కార్మిక సంఘాలు భావించి కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాయి. కనుక కార్మిక వర్గము కదలికను బట్టి, కార్మిక వర్గం యొక్క ప్రతిఘటనను బట్టి నరేంద్ర మోడీ తను రూపొందించి అమలు చేయబోతున్నటువంటి 4 లేబర్ కోడ్స్ వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకని గత అనుభవం కూడా మన ముందు ఉంది. వ్యవసాయ రంగాన్ని కంపెనీ వ్యవసాయంగా మార్చడానికి, కార్పొరేట్ శక్తుల సంస్థల చేతుల్లో భారత వ్యవసాయ రంగాన్ని పెట్టడానికి ప్రయత్నిస్తూ 3 నల్ల సాగు చట్టాలని కేంద్ర ప్రభుత్వం ముందు తీసుకొచ్చినప్పుడు దేశవ్యాప్త కార్మిక వర్గం దీన్ని తీవ్రంగా నిరసిస్తూ 15 నెలల పాటు, సుమారు 15-16 నెలల పాటు ఢిల్లీ నగరాన్ని దిగ్బంధించి ఆ 3 నల్ల సాగు చట్టాలను వెనక్కి కొట్టగలిగింది. ఆ క్రమంలో 700-800 మంది రైతులు ప్రాణత్యాగం చేశారు. దాని ఫలితంగా ఆ 3 నల్ల సాగు చట్టాలని అమలు చేయకుండా అడ్డుకోగలిగింది దేశ రైతాంగం. ఆ స్ఫూర్తితో దేశ కార్మిక వర్గం, ఇదే 50 కోట్ల మందిగా ఉన్న కార్మిక వర్గం సంఘటితంగా ఐక్యంగా ఎంత తీవ్రంగా ప్రతిఘటించగలిగితే అంత తొందరగా దాన్ని వెనక్కి కొట్టగలుగుతామని చెప్పి ఐఎఫ్టితో సహా అన్ని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే నిరంతరాయ పోరాటాలని, దీర్ఘకాలిక పోరాటాలని ఈ లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా సాగించడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగా ముందస్తు సన్నాహక చర్యగా రేపు 12వ తారీఖున దేశవ్యాప్త సమ్మె చేయబోతున్నాం. ఈ సమ్మె అనంతరం కూడా మొండిగా, నిర్లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్స్ని బలవంతంగా కార్మిక వర్గం మీద రుద్దాలని చెప్పి, అమలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే కార్మిక వర్గం యొక్క ప్రతిఘటన సవి చూడక తప్పదు. ఖచ్చితంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం పతనానికి ఇది శ్రీకారం అనేటువంటిది మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఈ దేశ ఉత్పత్తి శక్తులైనటువంటి రైతాంగం మీద, కార్మిక వర్గం మీద చేస్తున్నటువంటి దాడిలో భాగమైనటువంటి ఈ 4 లేబర్ కోడ్స్, 3 నల్ల సాగు చట్టాలని పూర్తి స్థాయిలో వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, గతంలో రూపొందించబడి అరాకొరగా అమలవుతున్నటువంటి 44 రకాల కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న చట్టాలు ఏవైతున్నాయో వాటిని మరింత మెరుగుపరిచి కార్మిక వర్గం యొక్క హక్కుల్ని పరిరక్షించే విధంగా, కార్మిక వర్గం యొక్క ఉపాధి ఉద్యోగ అవకాశాలని పరిరక్షించే విధంగా, కార్మిక వర్గం యొక్క కనీస వేతనాలని లేదా లివింగ్ వేజెస్ ఏవైతున్నాయో వాటిని ఉన్నటువంటి నిర్దిష్ట పరిస్థితుల్లో కార్మిక వర్గ జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా, నిలబెట్టే విధంగా కనీస వేతనాలను నిర్ణయించి అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 7th పే కమిషన్ ఏదైతే నిర్ధారించి చెప్పిందో దాని ఆధారంగా బేసిక్ 18,000 ఉండాలని చెప్పి 7th పే కమిషన్ చెప్పింది. దాని ఆధారంగా
అదేవిధంగా 2016 నుంచి 2024 జూలై వరకు ఆ డిఏని కూడా కలుపుకుంటే 53% డిఏని కూడా కలుపుకుంటే ఇవాళ కనీస వేతనం ప్రతి కార్మికుడికి 27,550 రూపాయలు విధిగా అందాల్సి ఉంటుంది. కనుక 27,550 రూపాయలని తక్షణమే కనీస వేతనంగా నిర్ణయించి అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇతర మౌలిక హక్కుల్ని కూడా నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లలో ప్రధానంగా ఈ డిమాండ్లని లో ఉన్న స్పిరిట్ని దెబ్బతీసే రీతిలో, వాటిని రద్దుపరిచే రీతిలో ఇవాళ 4 లేబర్ కోడ్స్ ఉన్నాయి కనుక ఈ 4 లేబర్ కోడ్స్ కార్మిక వర్గానికి ఉరితాళ్లుగా ఉన్నాయి కనుక తక్షణమే ఈ 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, అందుకోసం రేపు ఫిబ్రవరి 12న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి కార్మిక వర్గానికి IFTU తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం.